మనాలి నుంచి ఈ చండీగఢ్ వచ్చేసాం. చండీగఢ్ దగ్గర నుంచి ప్రయాగ్‌రాజ్‌కెళ్ళటానికి ట్రైన్ బుక్ చేసాం. వెయిటింగ్ లిస్ట్ వచ్చింది 5, 6 మెల్లిగా అది 1, 2కొచ్చింది ఆగిపోయింది. టికెట్ కన్ఫర్మ్ అవ్వల. ప్రయాగ్‌రాజ్ ఎళ్ళాలంటే అసలు రాసి పెట్టుండాలి. అదృష్టం ఉండాలి. ఇంకా చండీగఢ్ నుంచి ఢిల్లీ వచ్చేసాము. క్యాబ్ బుక్ చేసుకొని. ఆ క్యాబ్ అతనే లక్కీగా తెలుగు వాడయ్యాడు. ఇంకా అడిగాము డైరెక్ట్‌గా ప్రయాగ్‌రాజ్‌కి తీసుకెళ్ళమని చెప్పి. నైట్ ఇంకా ఢిల్లీలో స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి ఇంకా. ప్రయాగ్‌రాజ్ కుంభమేళా దగ్గరికి వెళ్ళాలసలు. ట్రైన్ కన్ఫర్మ్ అయిపోయిద్దనుకున్నాం గానీ, ఛాన్స్ లేక కొంచెం బాధేసింది. అయ్యో! ట్రైన్ కన్ఫర్మ్ అవ్వలేదే అని. దేవుడు ఏదైనా మంచికే కదా చేసేది. అందుకే మళ్ళీ ఢిల్లీ రావాలి అని రాసి పెట్టినట్టుంది. 1 వీక్ బ్యాక్ ఢిల్లీకి ఈ టైంకే వచ్చాం. మళ్ళీ మనాలి నుంచి మళ్ళీ ఇటే రావాల్సొచ్చింది. రేపు కుంభమేళాకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 12 అవర్స్ ఉంది. ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలి. ఆల్రెడీ జర్నీ కాబట్టి 10 రోజుల నుంచి అలసిపోయి ఉన్నాం. కొంసేపు రిలాక్స్ అయ్యి పొద్దున్నే స్టార్ట్ అవ్వాలి. ప్రయాగ్‌రాజ్ వరకు. అక్కడి నుంచి కాశీ. వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్. మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ప్రయాగ్రాజ్‌కి క్యాబ్‌లో. స్టార్ట్ అయ్యాము. ఫుల్ ఫాగ్. మధ్యలోకి వచ్చేసరికి వర్షం. యూపీలోకి ఎంటర్ అయిపోయాము. వెనక చూడండి మంచిగా ఉంది హోటల్. సేమ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే 7 లెక్క కానీ 7 కన్నా పడ్డది. చాలా బాగుంది. టిఫిన్ ఓకే, సౌత్ ఇండియన్ టిఫిన్. కొంచెం గట్టిగా ఉంది. 2 ఇడ్లీ కూడా 170 రూపాయలు. కానీ అంత వాష్రూమ్స్ అన్ని నీట్ గా ఉన్నాయి. స్టాల్స్ ఉన్నాయి మొత్తం. నెక్స్ట్ స్టాప్ లంచ్, తర్వాత ప్రయాగ్రాజ్. ఇది కొబ్బరి పాలతో చేసిన చట్నీ. ఓకే ఓకే, అల్లం చట్నీ సాంబార్. గట్టిగా ఉంది. 170 రూపీస్. ఇవి అన్నీ చూస్తూ వస్తుంటే ఇల్లులన్నీ కన్‌స్ట్రక్షన్‌వి ఏంటో సగం కట్టి ఆపేసినట్టుంది అని అనుకున్నాం. కానీ అన్నీ చూస్తే చూడండి ప్లాస్టింగులు లేకుండా అంతే వదిలేస్తున్నారు. అంటే పక్కన వాళ్ళు కట్టుకున్నప్పుడు వాళ్ళే ప్లాస్టింగులు చేస్తారులే అన్నట్లు అనుకుంటా. ఒక్కింటికి ప్లాస్టింగ్ లేదు. ప్రయాగ్‌రాజ్‌కి ఇంకా 31 కిలోమీటర్స్ ఉంది. రోడ్స్ అన్నీ చూస్తున్నాము. అంత హెవీ ట్రాఫిక్ అనిపియట్లేదు. కొంచెం ఖాళీగా ఉందనిపిస్తుంది టీవీలో చూసే అంత. మా ఆయనకి తెలిసిన వాళ్ళుంటే ఇక్కడ కాల్ చేశారు. మరీ న్యూస్‌లో చెప్తున్నంత క్రౌడ్ లేదు అన్నారు. మరి ఎళ్లి చూడాలి ఇంకెట్లా ఉంటదో క్రౌడ్. ఒక 40 కిలోమీటర్స్ ముందు నుంచే గట్టిగా పోలీసులున్నారు. అసలు ప్రతి దగ్గర స్పెషల్ ఫోర్సులు గానివ్వండి, అందరూ అసలు రెడీగా ఉన్నారు గన్స్ పట్టుకొని. ప్రయాగ్‌రాజ్ ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. ఊరంతా క్రాస్ అయ్యి బయటికి వెళ్ళాలి. అసలు లైటింగ్ మాత్రం చాలా బాగా పెట్టారు. ఈ లైటింగ్‌ని ఫాలో అవుతూ మనం అసలు త్రివేణి సంగమంకి రీచ్ అయిపోవచ్చు. త్రివేణి సంగమానికి నియర్ బై వచ్చేసాము. ఇప్పుడిప్పుడు ట్రాఫిక్ యాడ్ అవుతుంది. లోకల్ ట్రాఫిక్ అంతా అట్లా. ఇంకా లైటింగ్ అయితే పెట్టారు. త్రిశూలం, నంది ఇట్లా అన్ని సింబల్స్‌తోనూ లైటింగ్ పెట్టారు.
దేవుడి మూడో కన్ను. మేము 23 జాన్యువరి థర్స్‌డే వెళ్ళాము. అసలు మా లక్ ఈరోజు ట్రాఫిక్ తక్కువ ఉండటం వల్ల అంత క్రౌడ్ అనిపియలేదు. రైట్ సైడ్ క్రౌడ్ కనిపిస్తుంది కదా! ఇదంతా రైల్వే స్టేషన్ నుంచి బయటకొస్తున్న వాళ్ళు. ఈరోజు 29th జాన్యువరి మౌని అమావాస్య అని ఈరోజు ఎక్కువ మంది వెళ్తున్నారు. కొన్ని డేట్స్ ఇచ్చారు ఇంపార్టెంట్ డేట్స్ అని. ఆ టైంలో చేస్తే ఇంకా మహాపుణ్యం అని. అసలు ఈ డేట్స్ అన్నది ఇవ్వటమే పెద్ద తప్పయింది. క్రౌడ్ టూ మచ్ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ చూసిన అప్డేట్ ఏంటి అనంటే కొంతమంది తొక్కిసలాటలో చనిపోయారు. ఇప్పటి వరకు చాలా కేర్‌ఫుల్‌గా వీళ్ళు చూసుకున్నారు. ఆ మాత్రం చూసుకోలేకపోతున్నారా అంటే ఆ క్రౌడ్‌ని ఎవ్వరూ మేనేజ్ చేయలేరు. మనం వెళ్ళిన వాళ్ళం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి జాకెట్స్ అన్నది క్యారీ చేయండి. చలి బాగా ఉంటుంది. ఏ టైంలో వెదర్ ఎలా మారిద్దో తెలియదు. అందులో మనమే వచ్చి స్నానాలకని వచ్చి ఈ క్రౌడ్‌లో తొక్కిసలాట గట్టిగా అవుతూ ఉంది. ఎంతవరకని వాళ్ళైనా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అప్పటికి కొంతమందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తుంటే వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ చేసి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఈ డేట్స్ ఇచ్చేసరికి ఈ డేట్స్‌లోనే వచ్చేయాలని అందరూ అనుకుంటే ఎలా కుదురుతది? 17 డేస్ అయింది ఇప్పటికి స్టార్ట్ అయ్యి. ఈ 17 డేస్‌కి 10 క్రోర్స్ వరకు వచ్చారు పబ్లిక్. ఎవ్వరికేం గాల. కానీ ఈరోజు ఈ డేట్స్ ఇచ్చేసరికి తొక్కిసలాట అవుతుంది. కాబట్టి చూసుకొని వెళ్ళండి. పిల్లల్ని అస్సలు తీసుకెళ్ళొద్దు. ఇంకా ఈ స్పెషల్ డేస్ అంటే చెప్పక్కర్లేదు. ఇంకా టూ మచ్ క్రౌడ్ వస్తారు. ఇంకా మీరే ఆలోచించుకోండి. మీకు కుదరలేదు వెళ్ళటం అనంటే మీ పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వెళ్తారు గదా! వాళ్ళ దగ్గర నుంచి కొంచెం వాటర్ తీసుకురమ్మని చెప్పండి. ఆ వాటర్ చల్లుకోండి సరిపోయిద్ది. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. త్రివేణి సంగమం దగ్గరికి. ఈ సర్కిల్ దగ్గర రైట్ తీసుకొని ముందున పార్కింగ్‌కి పెట్టుకోవాలి. స్ట్రెయిట్ ఎళ్ళిపోతే త్రివేణి సంగమంకి వెళ్తాము. కానీ అటు వెహికల్స్ అలో చేయరు. అసలు ఈ పిల్లర్స్‌కి ఆర్ట్ గానివ్వండి, ఆ స్టాట్యూస్ కానివ్వండి అసలు చాలా బావున్నాయి. ఇక్కడ సర్కిల్ దగ్గర రైట్ తీసుకొని ముందుకెళ్తే కార్ పార్కింగ్ ఉంటది. బస్ కానివ్వండి ఏదైనా సరే పార్కింగ్ అక్కడే చేయాలి. ఇప్పుడు రీసెంట్‌గా ఏంటి అప్డేట్ అంటే వెహికల్స్ అన్నది అటు లోపలికి కూడా అలో చేయట్లేదు. ఊరు లోపల మధ్యలోనే ఆపేస్తున్నారు. అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ రావాలి. అసలు నో వెహికల్ జోన్ అని చెప్పి పెట్టేశారు. ఇప్పుడు వెళ్ళేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సంగం దగ్గరికి ఎలక్ట్రిక్ ఆటోస్, రిక్షాలు అన్నీ వెళ్తున్నాయి. ఎలక్ట్రిక్ ఆటో వాళ్ళు రాలా, మేము రిక్షాకి వెళ్తున్నాం. రూ. 100 హనుమాన్ టెంపుల్ వరకే వెళ్తుంది, సంగం వరకు కాదు. మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. టెంపుల్ దగ్గరికి కనుక వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ బోట్స్ ఉంటాయి. మంచిగా ప్రయాగ్రాజ్‌కి మధ్యలో ఆపేస్తారు. స్నానం చేయొచ్చు. ఈ కనిపిస్తున్న ఆర్చ్ దగ్గర నుంచి మనం ముందుకు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి మేము ఎలక్ట్రిక్ ఆటో తీసుకొని స్టార్ట్ అయ్యాము. అసలు ఈ ఆటోలు ఇవన్నీ ఒక 5, 6 మెంబర్స్ అయితేనే ఆటో వస్తుంది. 2 మెంబర్స్, 3 మెంబర్స్‌కి అయితే అసలు రావట్లా. జనాలు మెయిన్ రోడ్ మీద కనిపించినంత ఖాళీగా అయితే లేదు. క్రౌడ్ బానే ఉంది. కానీ టూ మచ్ క్రౌడ్ లేదు. మేము వెళ్ళింది థర్స్‌డే. మా లక్ అనుకుంటా క్రౌడ్ ఈరోజు తక్కువగానే ఉంది అని చెప్తున్నారు. ఏ రూట్ నుంచి ఏ రూట్‌కి డైవర్ట్ అవుతున్నామో తెలియట్లా. ఘాట్ దగ్గర నెంబర్ 4లో రైట్ వెళ్తే ఘాట్, లెఫ్ట్ వెళ్తే వాష్‌రూమ్స్ ఉన్నాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. నేను ఇప్పుడు చెప్పినట్లుగా వాష్‌రూమ్స్ అక్కడే కాదు ఇంకా ముందున కూడా వాష్‌రూమ్స్, చేంజింగ్ రూమ్స్ చాలా ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టు వాష్ చేసుకుంటూ ఉన్నారు. ఈయన వెనక తెలుగు ఎలక్ట్రిక్ ఆటో కూడా మళ్ళీ సగం దూరంకి వచ్చేసరికి ఇక్కడి వరకే అన్నాడు. మళ్ళీ ఇక్కడి నుంచి నడవాలి. నడిచి అయిపోతుంది ఇంకా సీన్స్. ఫైనల్లీ మనం వచ్చాం సంగం దగ్గరికి. సంగం చూసాక ప్రాణం లేచి వచ్చింది. హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి అయితే బోట్ ఎక్కి లోపలికి ఇక్కడికి రావాలి. ఇది సెక్టార్ 3. ఇక్కడైతే డైరెక్ట్గా 3 సంఘాలు ఉన్నాయి. కానీ ఇదంతా చాలా లాంగ్ నడవాలంటే 3.5, 4 కిలోమీటర్స్ వరకు ఉంది. ప్రయాగ్రాజ్ వచ్చేదాకా ఎక్సైట్మెంట్, వచ్చిన తర్వాత ఇప్పుడు భయమేస్తుంది. మా ఆయనకే చలికి అసలు కావట్లా. ఇంకా నాకేమైద్దో. పైగా ఆ వాటర్ ఫ్లోకి చెవులు క్లోజ్ అయిపోతున్నాయి. అసలు ఏం వినిపించట్లేదు. నాకు అందులోనూ వాటర్లో మునగాలంటేనే భయం. స్విమ్మింగ్ రాదు కానీ ఇక్కడ స్విమ్మింగ్ వచ్చినా వేస్ట్ ఆ చలికి.
త్రివేణి సంగమానికి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాను. కానీ లోపల వణుకు పడుతుంది నాకేమో. మా ఆయనేమో అక్కడి నుంచి ఇంత దూరం వచ్చింది సరిగ్గా మునుగు మొత్తం మునిగేటట్లు అని. నాకు అస్సలు కావట్లా. కానీ ఇంకా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ మునుగుతున్నా. ఫైనల్లీ మునిగేశాను. త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి ఒకే ప్లేస్‌లో వచ్చేదే త్రివేణి సంగమం. అందులోనూ సరస్వతి మనకి పైన ఫ్లో అయ్యేది ఏం కనిపించదు. ఒక డైరెక్షన్ నుంచి గంగా, ఒక డైరెక్షన్ నుంచి యమున. బట్ మధ్యలో నుంచి కింద నుంచి ఫ్లో అవుతది సరస్వతి అన్నది. మన పురాణాల ప్రకారం క్షీరసాగరం చేయటానికి రాక్షసులు, దేవతలు కలిసి క్షీరసాగరం చేస్తున్న సమయంలో విషమొస్తే శివుడు భుజిస్తాడు. లక్ష్మి వస్తది అందులో నుంచి. అప్పుడే అమృతం కూడా వస్తది. ఆ అమృతం కోసం రాక్షసులు, దేవతలు ఫైట్ చేసుకున్న టైంలో అమృతంలో నుంచి 4 డ్రాప్స్ 4 ప్లేసెస్‌లో పడతాయి. అదే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని గంగా నది, మహారాష్ట్రలోని నాసిక్ గోదావరి, ఇంకా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్ గంగా, యమున, సరస్వతి. అందుకే ఇక్కడ కుంభమేళా నిర్వహించి అందులో స్నానం చేయటం వల్ల 100 జన్మల పుణ్యం వస్తుంది అని నమ్ముతారు. అమృతంలో స్నానం చేయటం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ 3 కలయికలు ఇక్కడ మహాపుణ్యం లభిస్తది అని మన పెద్దలు చెప్తుంటారు మనకి. కుంభమేళా అంటే అసలు కుంభ అంటే కుండ, మేళ అంటే తండోపాలుగా జనం వచ్చేది అని. ఒక మేళలాగా అందరం కలిసి జరుపుకునే జాతర. ఈ కుంభమేళా అర్ధ కుంభమేళా అంటే 6 ఇయర్స్‌కి ఒకసారి చేస్తారు. పూర్తి కుంభమేళా అంటే 12 ఇయర్స్‌కి ఒకసారి చేస్తారు. ఇప్పుడొచ్చిన కుంభమేళా మహా కుంభమేళా. ఇది 144 ఇయర్స్‌కి. 144 ఇయర్స్ అంటే పూర్తి కుంభమేళా 12 సంవత్సరాలకి చేసేది 12 సార్లు జరిగింది. అందుకే 144 సంవత్సరాలయింది. మహా కుంభమేళా. అసలు చిన్నప్పుడు ఈ కుంభమేళా అన్నది వింటే ఏదో కుంభమేళా ఎక్కడో నడుస్తుంది. ఏదో దేశంలో, ఏదో ఊరిలో, రాష్ట్రాల్లో అనుకునేదాన్ని. అప్పుడు మనకంత తెలీదు ఎక్కడ, ఏమి అన్నది. తెలిసినా గూడా మనం అసలు వెళ్తాము అన్న ఆలోచన కూడా ఉండేది కాదు. లిటరల్లీ లైఫ్ టైమ్ అన్నది ఒక్కసారి వెళ్ళాను అన్నది సూపర్. వెళ్తా అన్నది ఊహలకు కూడా నాకు తెలీదు. అలాంటిది ఆ పరమశివుడు వెళ్ళే అవకాశం ఇచ్చాడు. ఇంకా లిటరల్లీ లైఫ్‌లో ఒక్కసారైనా ఇది. ఇంక మర్చిపోలేము. ఇంకెప్పటికి వచ్చిద్దో తెలీదు. నెక్స్ట్ వచ్చే 12 ఇయర్స్‌కి అసలు మనం ఎక్కడుంటామో, ఏంటో, ఎళ్ళే అవకాశం ఉండిద్దో, లేదో అన్నది కూడా మనకు తెలీదు. అందుకే వచ్చినప్పుడు అవకాశాన్ని మనం వదులుకోకుండా వెళ్ళటానికి ట్రై చేయాలి. కానీ ఒక చిన్న సజెషన్ నేనిచ్చేది. మీరు వెళ్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళండి. చిన్న పిల్లల్ని తీసుకొని అస్సలు వెళ్ళొద్దు. వెళ్ళకపోయినా దేవుడు ఏమనుకోడు. అక్కడి నుంచి తెచ్చిన వాటర్‌ని జస్ట్ మీరు పైన చల్లుకున్నా సరిపోయిద్ది. చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళొద్దు. ఈ రోడ్డున మొత్తం పక్కన స్ట్రీట్ ఫుడ్ ఉంది. ఈ వాక్ చేసే అంత దూరం మొత్తం ఇసుకే. ఇసుక పైన టెంపరరీగా అరేంజ్ చేశారు రోడ్‌లాగా. కానీ ఆ ఇసుక మొత్తం ఆ ఫుడ్ మీదే పడుతుంది. తినేవాళ్ళు తింటున్నారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ కొంచెం హైజీన్ ఉంటే బెటర్ అని ఫీల్ అయ్యేవాళ్ళు మాత్రం ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్ ఇక్కడ. ఇంకా రూమ్స్ స్టే అంటారా? అవైతే అసలు మరీ టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి. అవి దొరకను కూడా దొరకట్లా. అసలు 25,000, 30,000 ఏంటో ఈ టైంలోనే కదా గట్టిగా చేసుకునేది. చాలామంది ఆ ఇసుక మీదే దుప్పటేసుకొని పడుకుంటున్నారు చిన్నపిల్లలతో. ఫ్రీ ఫుడ్ కూడా పెడుతున్నారు. దానికి లైన్ చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా అఘోరాలు, నాగసాధువులు ఉంటారు గానీ అవన్నీ వీడియోల్లో వాళ్ళ ప్రైవసీని మనం అసలు డిస్టర్బ్ చేయకూడదు. అందుకే వాళ్ళు మనకు కనపడకుండా ఉంటారు. ఈ టైంలో వచ్చారు అని ఓ వీడియోలు పెట్టేసుకుంటాం. అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇంకా ఫ్లైట్స్ వచ్చేసరికి ఫ్లైట్ ప్రైజెస్ కూడా హైదరాబాద్ నుంచి ఫ్లైట్ చార్జెస్ 25,000-30,000 ఉంది. ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్స్ మాత్రం ముందే బుక్ చేసుకోవాలి. సికింద్రాబాద్ నుంచి ధాన్పూర్ ఎక్స్‌ప్రెస్ ఉంది. స్లీపర్ 650, థర్డ్ క్లాస్ ఏసీ 1,700 సంథింగ్. సెకండ్ ఏసీ 2,400. బట్ ముందుగా అయితే బుక్ చేసుకోండి. వెయిటింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత అయిద్ది అని మాత్రం హోప్ పెట్టుకోవద్దు. ఆల్మోస్ట్ అవ్వదు ఈ టైంలో అన్నది. ఈ ఫ్లైట్ ఛార్జెస్ అయితే టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి. అప్ అండ్ డౌన్ కలిపితే ఒక మనిషికి 60,000 అంటే ఎక్కడ? ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఫ్లైట్ వచ్చేసిద్ది. ఈ ఫెబ్‌లో వెళ్ళే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ టైంలోనే క్రౌడ్ హెవీగా ఉంటుంది. అందరూ ఈ టైంలో వెళ్తున్నారు. ఇంక ఎండింగ్ కాబట్టి. ఇవన్నీ ఇంకా ఒకే ప్లేస్‌లో అంతా ఒక స్ట్రక్చర్‌గా వేసేసి జెయింట్ వీల్స్ ఆడుకోవటానికి, ఇంకా షోస్, స్టాల్స్, షాపింగ్స్ అన్నీ ఉన్నాయి. ఎగ్జిబిషన్‌లో పెట్టినట్లు అన్నీ అట్లా పెట్టారు. స్టోరీస్ అన్నీ మంచిగా అరేంజ్ చేశారు. ఇక్కడే మన ఇస్రో వాళ్ళు మహాకుంభమేళాన్ని ఏరియల్ వ్యూలో ఫోటో తీశారు. ఇట్లా కనిపిస్తుంది.
ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! ఇదే మనం ఇప్పుడు ఎళ్లి స్నానం చేసిన త్రివేణి సంగమం. అసలు ఎంత లైటింగ్‌తో ఎంత బావుంది. హైలైట్ త్రిశూలం అండ్ డమరుకం కలిపి వెయిట్ 3 టన్స్ మరియు శివాలయం పార్క్ డిజిటల్ స్క్రీన్స్. దగ్గరికి వెళ్తుంటే బైక్స్ కూడా ఉంటాయి. అవి 100 రూపీస్.